మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గుండె చప్పుడు నందికొండ వార్తా స్రవంతి. మనం చూస్తున్నాం మన బ్యాక్గ్రౌండ్లో కృష్ణానదికి మరొకసారి 10 రోజుల విరామం తర్వాత మరొకసారి మనకి 3 లక్షల క్యూసెక్కుల వరద పైనుంచి ప్రవాహం రావటం వలన 26 గేట్లు ఎత్తినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దృశ్యం ఇంకొక 4-5 రోజులు కొనసాగవచ్చని చెప్పని సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి 2 సీజన్స్ నుంచి నాగార్జున సాగర్కి వరద లేక విలవెల్లాడినటువంటి ప్రజానీకం, రైతులు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ వరద దృశ్యంతో వాళ్ళు కొంత ఉపశమనం పొంది పాడి పంటలు పుష్కలంగా లభిస్తాయని చెప్పని, విద్యుత్ శక్తి పుష్కలంగా లభిస్తుందని చెప్పని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. మీ సమతా ప్రసాద్, నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నందికొండ వార్తా స్రవంతి వీక్షకుల కోసం ఈరోజు గురువారం సమయం 11:30. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు: వరద నీరే మంచినీరుగా సరఫరా చేస్తున్నందుకు నిరసన తెలిపిన నందికొండ ప్రతిపక్షాలు. పైలాన్ బీఆర్ఎస్ నాయకుడు చాంద్ పాషా మృతి పార్టీకి తీరని లోటు అంటున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి. నందికొండలో ప్రారంభం కానున్న అభివృద్ధి పనులపై జంగయ్యతో మాట ముచ్చట. నశించాలి అధికారుల నిర్లక్ష్యం నుండి వైఖరి, నశించాలి ఎన్ఎస్పీ అధికారుల నుండి వైఖరి, నశించాలి ఎన్ఎస్పీ అధికారుల నుండి వైఖరి, స్పందించాలి నల్గొండ కలెక్టర్ గారు వెంటనే, స్పందించాలి నల్గొండ కలెక్టర్ గారు వెంటనే. నాగార్జున సాగర్లో గత సుమారు 1 రోజుల నుండి కొత్త నీళ్ళు వచ్చినాక మరి మాకు తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ చాలా బురద ఉన్నటువంటి నీళ్ళు వస్తున్నాయి. పేద ప్రజలు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నందికొండ మున్సిపాలిటీ ఉన్న వేలాది మంది కూడా ఈ వాటర్ ప్లాంట్ దిక్కు ప్యూరిఫైర్ వాటర్ కోసం ఎదురు చూస్తున్నారు. పేద ప్రజలు డబ్బులు లేని వాళ్ళు ఇవే నీళ్ళు తాగుతున్నారు. ఇలా కమలానగర్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే 100 మంది అడ్మిట్ అయి ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక మనిషి టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ వచ్చి ఉన్నారు. మీరు కాబట్టి విచారణ చేసుకోండి. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఈ యొక్క నీటిని పరీక్ష చేసి దీంట్లో ఎంత పరిమాణం ఉందో శుద్ధి చేయాలి. ప్రజలకు మంచినీటిని అందించేందుకు కలెక్టర్ గారు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఎన్ఎస్పీ అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము నందికొండ మున్సిపాలిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ నందికొండలో గత 1 రోజుల నుంచిగా ఈ వాటర్ తాగి ప్రతి ఇంట్లో 2 చొప్పున డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరం వచ్చి ప్రతి ఒక్క ఇంట్లో 1-2 బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నీళ్లు ఈ తాగటం వల్ల మేము ఈ విధంగా బాధపడుతున్నాం. కనీసం అధికారులకి చీమ కుట్టినట్లయినా ఇదిగా లేదు. మేము ఏదైనా చేసినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా లెక్క చేయకుండా ఉంటున్నారు. మరి కమిషనర్ నందికొండ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఒకరిపై ఒకరు చెప్పుకొని ఈ సమస్యని నీరు గార్చడం తప్ప ఈ సమస్యను కొలికి తీసుకొచ్చిన సందర్భాలు అయితే లేవు. ఇదే విధంగా ఒక నీళ్లు రాకుండా మోటార్లు ఖరాబ్ అయితే 1 రోజులు 6 రోజులు ఇబ్బంది అవసరం పడాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఇంతవరకు దాని చర్యలు తీసుకున్నటువంటి లేవు. ఈ ఫండ్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నారు? వీళ్ళు సొంత ఖర్చులకి, వీళ్ళు సొంత లాభాల కోసం ఉపయోగించుకుంటారు తప్ప ప్రజలకు సేవ చేసే ఈ మంచినీటిని కూడా మనకు మంచి శుద్ధీకరమైన వాటర్ అందించలేనటువంటి ఈ మున్సిపాలిటీ ఉండటం కూడా ఒక దండగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా మేము ఈసారి కనుక ఈ వాటర్ని శుద్ధి చేసి ప్రజలకి అందించకపోతే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ముట్టడి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత 1 రోజుల నుంచి నాగార్జున సాగర్కు వస్తున్న కొత్త నీరు అదే నీటిని డైరెక్ట్గా ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా ఉంటున్నాయి నీళ్లు. ఈ తాగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జ్వరాలతోటి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి సరఫరా అవుతూ హైదరాబాద్కి పంపిస్తూ శుద్ధి చేసి అక్కడ చాలా స్వచ్ఛమైన నీరుని అందిస్తున్నారు. నాగార్జున సాగర్లో మాత్రం డైరెక్ట్ రా వాటరే ఇస్తున్నారు. ఇక్కడ శుద్ధి చేయడానికి ఎటువంటి కట్టడం కూడా లేదు. కట్టిన దాన్ని కూడా నిరుపయోగంగా అట్లా వదిలేశారు. దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రజలకు మంచినీటి సౌకర్యం ఇవ్వాల్సిందిగా అధికారులకు కోరుతున్నాం. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డుకు చెందినటువంటి చాంద్ పాషా గారు వారి అకాల మరణం దురదృష్టకరం.
బాధాకరం. వారి జీవితాన్ని కనుక చూస్తే తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం మొదలైన నాటి నుండి 2001 నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఎత్తిన జెండాను దించకుండా మరణం వరకు కూడా అతను టీఆర్ఎస్ పార్టీని కొనసాగి వారి అకాల మరణం చెందడం అనేటువంటి మమ్మల్ని అందరినీ బాధ కలిగించేటువంటి సన్నివేశం. ప్రతి ఎన్నికల్లో కూడా ఈ నాగార్జున సాగర్ మున్సిపాలిటీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద దిక్కుగా ఉండి అందరికన్నా ముందుండి పార్టీని నడిపించడం అనేటువంటిది మేము మా కళ్ళారా చూసినాం. నిజంగానే వారి మరణం మేము విధంగా కూడా చెప్పుకోలేనటువంటిది, బాధాకరం. మరి వారి లేనటువంటి లోటు నందికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు, అది ఎవరు కూడా భర్తీ చేసేటువంటిది కాదు. సరే, ఏమైనా వారి కుటుంబానికి మా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండదండగా ఉంటుందని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారు లేనటువంటి లోటును భవిష్యత్ కాలంలో గడపడానికి భగవంతుడు అన్ని విధాలుగా వాళ్లకు ఆశీస్సులు అందియాలని నేను సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ చాంద్ పాషా ఆత్మకు శాంతి కలగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. जोहार जोहार चांद जोहार चांद पाशा की, జోహార్ జోహార్, जोहार चांद पाशा की, జోహార్ జోహార్. నాగార్జున సాగర్ రిజర్వాయర్ అలల ఉధృతికి మరో కోణంలో స్పిల్వే అందాలు. తరంగవాణి పంచపాతకహారిణి పరమ మంగళకారిణి దక్షిణోర్వీ దివ్యవాహిని అక్షీణ భాగ్యప్రదాయిని. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు నాగార్జున సాగర్ ఓబీసీ అధ్యక్షులు శ్రీ జంగయ్య గారు. మరీ ముఖ్యంగా మన స్థానిక నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, మీడియా ప్రతినిధిగా మనతోటి వ్యవహరిస్తూ ఉన్నారు ఈయన. నమస్కారం జంగయ్య గారు. నమస్కారం సార్. మళ్ళీ మనం ఒకసారి మన ప్రేక్షకుల ముందుకు వచ్చాము మనం. అవునండి. ఏంటి కొత్త కొత్త విశేషాలు, వార్తలు ఏం తెచ్చారు మీరు, చెప్పండి. పార్టీ తరఫున వచ్చే నెల 7వ తారీఖు నందికొండ ప్రజలకు ధన్యవాదాలు. అంటే దేనికంటే వినాయక చవితి శుభాకాంక్షలు ముందే తెలియజేస్తున్నాం అందరికీ. వినాయక చవితి అందరికీ మంచిగా జరగాలని, తొలగిపోవాలని, నందికొండ బాగా డెవలప్ కావాలని నా కోరిక మేరకు ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ఇక వార్తలు ఏం తెచ్చారు? ఏమున్నాయి సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధి కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యే గారు జయవీర్ గారు, పెద్దలు జానారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు లింగారెడ్డి సార్ గారు ఈ లోకల్లో ఉన్న రోడ్స్ల గురించి కొద్ది కార్యక్రమాలు ఫాస్ట్గా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ సంబంధించిన ఓ డివిజన్ అంటే మిరాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీకి సంబంధించిన డి గారు, ఏఈ గారిని పిలిచి పెద్దలు జానారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు లింగారెడ్డి సార్ గారు వాళ్ళకు ఎట్టెట్ట చేయాలి అనేది సూచించారు. దాని మేరకు వాళ్ళు ఇక్కడ వచ్చి మొత్తం సర్వే చేసుకొని రాసుకొని పోయిండ్రు. ఈ బస్టాండ్ రోడ్డు పిల్లర్ టు జెన్కో గెస్ట్ హౌస్ దాకా ఆ రోడ్డు 40 ఫీట్లు ఎడల్పు, పొడుగు ఎంత ఉందో ఏదో విధంగా చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కాకుండా పిల్లర్ దగ్గర నుంచి మళ్ళా అటు బైపాస్ అంటే పోస్ట్ ఆఫీస్ మీదుగా అటు బైపాస్ పాత పోలీస్ స్టేషన్ ఆ రోడ్డుకు కొద్దిగా డ్యామేజ్ అయింది బాగా. కాబట్టి మొన్న నేను లింగారెడ్డి సార్కి చెప్తే అదిగో దాంట్లో రాపిచ్చిండు. అంటే ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది, అది దీంతో పాటు చేయడాన్ని కొద్దిగా చేసిండు. అది జరిగిపోతుంది సార్ తొందరలో. అంటే దీంతో పాటు అది కూడా అది చేయమని చెప్పాము సార్ మేము. జరుగుతుందా? జరుగుతుంది.
ఓకే, సంతోషం. అంటే ప్రజలకు అంటే ఇక్కడ మనం నేషనల్ హైవేని వీడి మనం మన రోడ్లోకి వస్తే మళ్ళీ తిరిగి పిల్లర్ మీద నుంచి చుట్టూ ఉంటుంది సార్. ఇక మళ్ళీ నేషనల్ బైపాస్ హైవే ఎక్కుతాం. బైపాస్ నేషనల్ హైవే 565 నేషనల్ హైవే. అవును సార్. అయితే మీరు ఈ సందర్భంగా ఒక చిన్న మాట మాట్లాడతాను మీతోటి. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అది మనకి సమ్మక్క సారాలమ్మ గుడి దగ్గర నుంచి మనకి ఇక్కడ కొత్త బ్రిడ్జ్ వరకు కూడా ఇది నేషనల్ హైవేగానే ఉంది. అటు భాగం అయిపోయింది, సమ్మక్క సారక్క గుడి దగ్గర నుంచి అటు ఆలియా వైపు అయిపోయింది. ఇక్కడ నుంచి కొత్త బ్రిడ్జి దగ్గర నుంచి మాచెల వైపు అటు శ్రీకాళహస్తి దాకా పోతుంది ఈ రోడ్డు, అది అయిపోయింది. మరి కొత్త నేషనల్ హైవే నాగార్జున సాగర్లో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, నేషనల్ హైవే కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు మీరు? అంటే అది అంటే నా స్థాయికి మించిన విషయం ప్రశ్న అది. ఎందుకంటే అంటే తెలుస్తుంటారు కదా, నేను అనేది ఎప్పుడు మొదలెడతారు అని ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళు సందేహపడుతున్నారు. ఈ నేషనల్ హైవే తోటి ఇంకేమైనా మాకేమైనా రోడ్డు కటింగ్లు అది ఉంటాయా ఏంటి, ఎంత ఎడల్పుతో పోతుంది ఊర్లో అని చెప్పని కొంతమంది ఆ నేషనల్ హైవేని ఆనుకుని ఉన్నటువంటి ప్రజలు ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో నేషనల్ హైవే కింద బైపాస్ రోడ్లో ఉన్నారు, షాపింగ్ కానీ ఇల్లు కానీ ఎడల్పు తీసుకున్నారు. మళ్ళీ మధ్యలో ఏం చేసిండ్రంటే వాళ్ళకి కావాల్సినంత ఎంత ఈ ఊరికి ట్రాఫిక్ ఎంత కావాలన్నా అనేది ఆటోమేటిక్గా ఆ బైపాస్ రాకముందే రోడ్డు వేసేసిండ్రు. కాబట్టి మధ్యలో సమ్మక్క సారక్క నుంచి ఇక్కడికి అదంతా కొత్త బ్రిడ్జ్ వరకు అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల ఏదో అంటే ఆంధ్ర సైడ్ తెచ్చుకున్నారు, తెలంగాణ సైడ్ కూడా తెచ్చుకుని అని కొన్ని ఉన్నాయి. అది ఎంతవరకు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇక పెద్ద సాయి కదా, ఆ సాయి మనది కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం కొత్తగా మొన్న ఒక వారం 10 రోజుల కిందట ఒక చర్య జరిగింది ఇక్కడ. ఏంటంటే ఎవరైతే 59 జీవో ప్రకారం ఎవరైతే అప్లై చేశారో, ఎవరి ఇళ్ళు కాలేదో వాటి లిస్ట్ ఒకటి తయారు చేయమని చెప్పని జానారెడ్డి గారు మన పార్టీ నాయకులకు చెప్పినట్లుగా మీరు దాని ప్రకారం కలెక్ట్ చేసినట్లుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే ఆ విషయం చెప్పండి అసలు సంగతి. వాస్తవమే సార్. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 58, 59 జీవాల ఏవైతే ఆన్లైన్ చేసుకున్నారో, ఆన్లైన్ చేసుకున్నాయి కొన్ని ఆన్లైన్ చేసుకున్న తర్వాత అవి రాలేదు. తర్వాత కొంతమంది డబ్బులు కట్టినరు, వాళ్ళకి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి అవి ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో బ్యాలెన్స్ ఉన్నాయి, మీరు ఇంటి నెంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ సంతకాలు మీరు కలెక్ట్ చేయండి అని పెద్దలు జానారెడ్డి గారు మాతోనే చెప్పాడు. నేను కూడా తిరిగాను సార్. తిరిగి ఆ లిస్టు మొత్తము ఎవరైతే రాలేదో అవి మొత్తం లిస్టు సబ్మిట్ చేశారా? నేను చేశాను. పెద్దలు జానారెడ్డి గారికి ఇచ్చాము. జానారెడ్డి గారి పై కలెక్టర్కి పంపించేశాడు. ఆయన మాట్లాడుతున్నాడు సార్, అది బ్యాలెన్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో తొందరలో అవుతాయి. అంటే నోటీస్ అంటే డిమాండ్ నోటీసులు పంపించడానికి చేస్తున్నారు. డిమాండ్ నోటీస్ కడితే అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు ఆగిపోయింది. డిమాండ్ నోటీసు వచ్చే దగ్గర ఆగిపోయింది. అవును సార్. కాబట్టి ఇప్పుడు త్వరలోనే ఆ డిమాండ్ నోటీస్ మనకి వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. అంటే జానారెడ్డి గారు బాగా 1 నెల 2 నెలల్లో వచ్చేస్తుంది సార్. జానారెడ్డి గారు బాగా ఇంట్రెస్ట్లో ఉన్నారు. మమ్మల్ని పిలిచి ఆయనే చెప్పిండు సార్ సపరేట్గా. ఆయన దీని మీద మీరు త్వరలో చేసేయండి, లిస్ట్ మొత్తం నాకు కావాలని ఒకరోజే లిస్ట్ తెప్పించుకున్నాడు. కాబట్టి తప్పకుండా చేస్తాడు, ఆయన ఇంట్రెస్ట్ ఉంది, చేస్తాడు ఈ మధ్యలోనే. ఓకే. మరి గ్రామీణ మంచినీటి సరఫరా అది మనకి అమృత్ స్కీమ్లో మనకి హిల్ కాలనీ పైలాన్లో మనకి 44 కోట్లతోటి ఏదో ఇంటింటికి నల్లా పథకం కింద మనకి అది పెండింగ్లో ఉంది. వర్క్ ఏమన్నా స్టార్ట్ అయిందా? ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు స్టార్ట్ కాలేదు సార్. మరి ఆల్రెడీగా ఆఫీసర్లకు చెప్పుకుంటుండ్రు. ఇవో 2 మనకి ట్యాంక్స్, వాటర్ హెడ్ ట్యాంక్స్ పెద్దగా, అవును సార్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కడుతున్నట్లుగా ఫౌండేషన్ తీశారని విన్నాను, నిజమేనా? ఇంకా ఏం కాలేదు సార్. అది మన పైలాన్లో అయితే ఇంతవరకు జరగలేదు, ఇల్కాలకు ఏం జరగలేదు. అది జరిగితే అంటే తొందరలో జరుగుతుంది అని అనుకున్నాము. దానికి ఫండ్స్ అవి ఉన్నాయి కదా, దాని మున్సిపాలిటీ తరపు నుంచి ఫండ్స్ రెడీగా ఉన్నాయి కదా 44 కోట్లు. అవును, ఆల్రెడీగా గతంలో మనం
ట్యాంకర్లు అవి ఓవర్ ట్యాంకులు కట్టించినాము. ఇప్పుడు కట్టించినాం. మళ్ళీ ప్లేస్ చూసుకొని వాళ్ళు అందుబాటులో ఉన్నాయి, సర్వే చేసుకుంటుండ్రు. దాన్ని బట్టి ప్రజలకు ఎట్లయితే బాగుంటుంది, మళ్ళీ ఒక 2-3 రోజులు నీళ్ళు రాకపోయినా భరించగలిగే స్టేజ్లో వాళ్ళు చూస్తున్నారు, సర్వే చేస్తున్నారు. తొందరలో అవుతుందని అనుకుంటున్నాను. అయితే మంచినీటి సమస్య మీదనే మనకి ఇంకొక సమస్య ఏంటంటే ఎప్పుడు వచ్చేదే మనకి వరద వచ్చినప్పుడు, మనకి నాగార్జున సాగర్కి వరద వచ్చినప్పుడు ఫిల్టర్ కాని నీళ్లు ఇంటింటికి సరఫరా చేస్తుంటే, సరే మీ బోటోళ్ళు మన బోటోళ్ళు ఏదో 15 రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కొని బబుల్ కొనుక్కొని మనం తాగుతాం అనుకోండి. కొంతమంది తాగలేని వ్యక్తులు మరి వీటినే తాగటం, జబ్బుల పాలు కావటం, ఇవన్నీ పబ్లిక్ బాగా ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ మనసులోనే వాళ్ళు ఈ పార్టీ పట్టించుకోకుండా ఉందేంటి అనేటటువంటి విషయం కూడా మన దృష్టికి వచ్చింది. దీని మీద వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రధానంగా ఒక పాయింట్ భలే రైజ్ చేశారండి. ఏమంటారంటే, హైదరాబాద్కి మన ఈ నీళ్లు తీసుకుని చక్కగా ఫిల్టర్ చేసి పంపిస్తున్నారు. మేమేం పాపం చేసాం, మా పక్కన ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్లు అలాగే ఆ మురికి నీళ్లే మమ్మల్ని దాగి చావమంటున్నారు. ఇదేంటి ఇంత అన్యాయం ఏందంటున్నారు. దీని మీద మీరేమంటారండి? ఇప్పుడు మనం ఎండాకాలంలో చూసినాము, అదొక రకమైన నీళ్లు, బట్టి నీసి వాసనతో వచ్చేది అని అంటే అప్పటికి మనం స్టోరేజ్ మొత్తం తగ్గిపోయి గలీజు నీళ్లు ఆ మోటార్ లాక్కొని అవే నీళ్లు తాగే పరిస్థితి మొన్నటిదాకా వచ్చింది. అయితే మనం ఇంకా ప్రజలకు ఎక్కువ నీళ్ళు ఇద్దామన్నా మొన్నటిదాకా అసలు నీళ్లు లేవు. అయితే అందట్లేదు. అయితే అవే నీళ్లు తాగిన వాళ్ళు ఇవాళ అదే నందికొండలో మళ్ళీ ఆ నీళ్లు తాగలేని పరిస్థితికి వచ్చింది. అంటే ఎక్కువైతే ఒకటి, తక్కువైతే ఒకటి అని అంటారు కదా, ఏదో మనం ఎక్కువ తింటే తట్టుకోలేవు అన్నట్టు. కాబట్టి ఇంత వాటర్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ఫిల్టరు ఇంతగా చేస్తుందనే ఆలోచన నాకు లేదు సార్. ఎందుకనంటే గతంలో మామూలుగా వాళ్ళు ఫిల్టర్ కానీ చేసిండ్రు, కానీ ఈ వాటర్ చాలా అంటే వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మన కోదండపూర్ దగ్గర, కోదండపూర్ దగ్గర చేసినా ఈ పెద్ద మోటార్స్ ఉండొచ్చు, అంత సామాన్లు మన దగ్గర లేవు. అయితే ఉన్నదాని వరకు అప్పట్లో చేసిండ్రు. ఇప్పుడు అయిగో సరిగా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి అక్కడికి మనకు పోల్చుకుంటే కొద్దిగా తేడా ఉంటుంది. కానీ హైదరాబాదుకు మనం వదిలినా ఈ వాటర్ ఏమో వాళ్ళు తాగరు. సరే ఏదో వాడుకోవటానికి చేయటానికి సరే తర్వాత ఆలుకున్నాం. ఇప్పుడు ఉన్న మాత్రం వాస్తవం చాలా మురుకులు వస్తున్నాయి. కాకపోతే ఒక 4 రోజులు వాటర్ తగ్గితే అన్ని ఫ్రెష్ అవుతాయి సార్. ప్రజలు ఏమి ఇబ్బంది పడద్దు. దానికి పట్టించుకుంటలేదు అని వీళ్ళు చెప్పడం తప్ప ఏం కాదు, మేము అన్నీ చేస్తున్నాము. మళ్ళా తర్వాతకు దానికి వాటర్ ఇంత ఎక్కువ వస్తే గతంలో మళ్ళీ ఏం చేయాలి అనేది ఆఫీసర్లతో మేము మా నాయకుల దృష్టికి తీసుకెళ్తాము. తర్వాతకు మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి మేము ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒకసారి 59 జీవోల ప్రకారం కాస్త పని వేగవంతం చేయమని ప్రజలు కోరుతున్నారు. తప్పకుండా చేస్తాం. మీరు దానికి ప్రజలు 100% చేస్తాం. చేయండి, చెప్పండి. ఎమ్మెల్యే గారికి చెప్పండి, అది పెద్దలు జానారెడ్డి గారికి చెప్పండి. అది త్వరగా అయిపోతే చాలా మంది, ఎందుకంటే అది అప్లై చేసిన వాళ్ళల్లో చాలా మంది వయోవృద్ధులు ఉన్నారు. వాళ్ళు ఆ ఇల్లుకి డబ్బు కట్టి నేను సొంత ఇల్లు ఉంది అని భావించి చనిపోదామని ఎదురు చూస్తున్నారు. తెలుగులో చెప్తున్నారు. వాళ్ళ కోరిక మేరకైనా సరే మీరు కాస్త కార్యక్రమం కాస్త. నేను మొన్న ఒక వారం రోజుల కిందనే పెద్దలు జానారెడ్డి గారు చెప్పంగానే నేను ఒక పేపర్ తీసుకొని మీ దృష్టికి వచ్చిందో రాలేదో డోర్ టు డోర్ తిరిగి రాసుకున్నాను. అన్నీ రాసుకొని ఆ లిస్టు మొత్తం జానారెడ్డి సార్కి ఇచ్చాము, చేస్తున్నాము. ఇంకా ఎవరన్నా మాకు లిస్టులో లేని వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి. ఎలాంటి పైరవులు లేవు, ఏం లేవు. నేను పేర్లు రాసుకుంటాను, వాళ్ళ ఇంటి నెంబర్లు రాసుకుంటాను. తప్పకుండా 100% సార్తో చెప్పి మేము చేపిస్తాం సార్. మా పార్టీ ఒకసారి అని అంటే తప్పకుండా చేసి చూపిస్తాం. మా నాయకులు అంతే. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి మీ సమయాన్ని వెచ్చించి మాతోటి మీ యొక్క అనుభవాలు, మా ప్రజల బాధలు మీరు చర్చించినందుకు
నందికొండ వార్తా స్రవంతి తరఫున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.